హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాము. బయట వెదర్ అయితే చల్లగా, ఇట్స్ అబౌట్ టు రెయిన్ అనమాట. మంచిగా వెదర్ అంతా చల్లగా అయిపోయి మంచి గాలి వస్తుంది. ఇలాంటి చల్లటి వెదర్లో ఆఫ్ కోర్స్ ఏదో ఒకటి వేడివేడిగా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనం ఎక్కువ బజ్జీలు, పునుగులు, పకోడీలు లాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం మన ట్రెడిషనల్ ఫుడ్స్ విషయానికి వచ్చేస్తే. అండ్ అలాగే హైదరాబాద్లో ఉంటే మోస్ట్లీ బయటకు వెళ్ళాము అని అంటే ఇట్లా వెదర్ చల్లగా ఉన్నప్పుడు పానీపూరి, చాట్, పావ్ బాజీ లాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఉండే ఫుడ్డే హెల్దీ ఫుడ్ కాబట్టి ఈ రోజు మన ఇంట్లో వాళ్ళందరికీ కోసం కొంచెం వేడిగా యమ్మీగా చేద్దామని అనుకుంటున్నా. విచ్ ఇస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని రకాల వెజిటబుల్స్తో చేసేది ఏముంటుందండి, విత్ అఫ్ కోర్స్ పావ్ బాజీ. సో పావ్ బాజీ చేయబోతున్నా అనమాట. ఇప్పుడు పావ్ బాజీ చాలా సింపుల్గా, ఈజీగా, వితౌట్ యూజింగ్ ఎనీ కలర్స్, బయట దొరికినట్టే అంతే కలర్ఫుల్గా, అంతే టేస్టీగా, అఫ్ కోర్స్ ఇంకా హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. సో అది ఇవాళ ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి అన్ని వెజిటబుల్స్ కూడా తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు పావ్ బాజీ కుక్ చేయబోతున్నాను అనమాట. అది ఎలా చేసుకోవాలో క్విక్గా మీకు కూడా, అంటే నేను ఎలా చేస్తాను అన్నది క్విక్గా మీకు కూడా షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ రెసిపీ మనం ట్రై చేయాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్విక్గా అయిపోవాలి. త్వరగా అయిపోయి ఎక్కువ లెందీ ప్రాసెస్ లేదు అని అంటే మనకు కూడా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాగే ఇది ట్రై చేశాను అనమాట. సో దీనికోసం ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్లో మనకి 1 pot డిష్ లాగా అనమాట. అన్నీ ఇందులోనే చేసేసుకొని ఈజీగా అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది. సో దాంట్లో కొద్దిగా బటర్ అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ అనమాట, కొద్దిగా బటర్ వేసేసి దానిలో కొంచెం షాజీరా వేసి దానిలో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. దీనిలో మనం పచ్చిమిరపకాయలు వేయము, అంటే మనకి ఆ పావ్ బాజీ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ కారం అవి వేస్తేనే ఆ కలర్ వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు. సో అది కొంచెం ఉల్లిపాయ లైట్గా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. చాలా కొద్దిగా వేసామా లేదా అన్నట్టుగా అనమాట. ఒక పావు టేబుల్ స్పూన్ అనుకోండి, అంతే. అంత కొంచెం అల్లం వెల్లిపాయ వేసి మొత్తం అదంతా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపేసుకోవాలి. యాక్చువల్గా కొంతమంది ఇలా ఉల్లిపాయని ముందు వేపకుండా డైరెక్ట్ వెజిటబుల్స్తో పాటు బాయిల్ చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా అలవాటు అయిపోయి ఇలా చేసేస్తూ ఉంటారు అనమాట. ఇంకా వెజిటబుల్స్ విషయానికి వచ్చేస్తే ఇంట్లో ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో, అంటే మరి కాకరకాయలు, వంకాయలు లాంటివి తప్పితే మిగతా అన్నీ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్, బఠానీ, పొటాటో, స్వీట్ పొటాటో, బీట్రూట్ ఇట్లాంటివన్నీ వేసేసుకున్నాను అనమాట. ఈ యాక్చువల్గా ఇది హెల్దీ అని ఎందుకు అంటాము అని అంటే ఇన్ని రకాల వెజిటబుల్స్ మనం తింటాం కాబట్టి ఈ అన్ని వెజ్జెస్ మనకి ఒక్క సర్వింగ్లో వెళ్ళిపోతాయి కాబట్టి ఆబ్వియస్లీ చాలా హెల్దీ అనమాట. అండ్ కలర్ఫుల్ వెజిటబుల్స్ ఎన్ని వేసుకోగలిగితే అన్ని వేసుకోవాలి. వీటన్నిటిని చాప్ చేసుకోవడమే పని, అంతకుమించి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది. సో అన్నీ మనకి ఏవేవైతే అవైలబుల్గా ఉంటాయో ఇంట్లో వాటన్నిటిని ఇలాగా చిన్నగా చాప్ చేసుకొని వాటన్నిటినీ కలిపి ఒకేసారి వేసేసుకోవచ్చు కుక్కర్లో. ఎందుకంటే కుక్కర్లో మనకి అన్ని కలిపి బాయిల్ అయిపోతాయి కాబట్టి అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. స్వీట్ పొటాటో కూడా యాడ్ చేశానండి. అది యాడ్ చేయడం వల్ల ఒక మైల్డ్ స్వీట్నెస్ వస్తుంది, చాలా మైల్డ్గా వస్తుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని వీలైతే ఖచ్చితంగా స్వీట్ పొటాటో కూడా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే పర్వాలేదు, వదిలేసేయచ్చు. కానీ పొటాటోతో పాటు స్వీట్ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా, అండ్ కలర్ కోసం మనము ఆర్టిఫిషియల్ కలర్స్ అట్లాంటివి కాకుండా బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ యాడ్ చేయడం వల్ల ఆ రెడ్ కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, ఆబ్వియస్లీ హెల్దీ. అండ్ మనం బయట నుంచి కొన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యాడ్ చేసుకోము కాబట్టి మనం గిల్ట్ ఫ్రీగా తినొచ్చు అనమాట. సో అందుకని ఇక్కడ మీడియం సైజ్ బీట్రూట్ కూడా ఒకటి యాడ్ చేసుకున్నా. ఇన్ కేస్ చిన్నవైతే 2 యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా పీల్ ఆఫ్ చేసేసి చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలన్నమాట. బేసిక్గా బీట్రూట్ని ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఎవ్రీ వీక్ బీట్రూట్ లేకుండా ఉండదన్నమాట. అంటే మనం కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తాం కదా, నేను మార్కెట్ నుంచే తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట వెజ్జీస్. సో ఇంకా లాస్ట్కి కమ్స్ టొమాటో కూడా ఒక 2 మీడియం సైజ్వి. ఇంకా మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నాం, ఎంతమందికి చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనము వెజ్జీస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఇంతే కొలతలు అన్నట్టుగా ఏం లేదు. మనం ర్యాండమ్గా అన్ని ఒక 3 క్యారెట్లు, ఒక 3 పొటాటోలు, ఒక 3 ఇట్లా అలా తీసేసుకోవచ్చు అందాజాగా. సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం
అండ్ పావ్ బాజీ మసాలా మనకు దొరుకుతుంది బయట, అది వేసేసుకోవచ్చు. నేను అలాగే బయట నుంచి తెచ్చిన పావ్ బాజీ మసాలా టెట్రా ప్యాక్ ఉంటుంది కదా, అదే వేసేసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడే చేస్తూ ఉంటాం కదా, సో ఇంట్లో మళ్ళీ మసాలా రెడీ చేసుకోవడం ఇదంతా కొంచెం లెందీ ప్రాసెస్ కాబట్టి మనం ఆబ్వియస్లీ క్విక్గా అయిపోయి దించుకుంటాం కాబట్టి ఆ పావ్ బాజీ మసాలా కూడా వేసేసి ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకు కావాలంటే సాల్ట్, కారం అవి మొత్తం అంతా ఉడికిన తర్వాత మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజ్జీస్ త్వరగా మిక్స్ అయ్యి కొంచెం అదంతా మిక్స్ అవ్వడం కోసమే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం అనమాట. వీటన్నిటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అందాజాగా ముక్కలన్నీ కాస్త మునిగేలాగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం అలాగే కొంచెం కన్సిస్టెన్సీ అలాగే రావాలి కాబట్టి ఒక 3 నుంచి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం విజిల్స్ వేయించేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మంచిగా మ్యాష్ అయిపోవాలి కాబట్టి. ఇంకా స్టీమ్ అంతా పోయి మొత్తం కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర మీ దగ్గర స్మాషర్ ఉంటే కనుక దాంతో చేసేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు, సో నేను పప్పు గుత్తే వాడుతుంటాం, మనం పప్పు వండుకోవడానికి వాడతాం కదా, దాంతోనే వీటన్నిటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. మిక్సీలో మాత్రం అస్సలు వేయకండి, మిక్సీలో వేస్తే చాలా ఖరాబ్ అయిపోద్ది అనమాట. సో వీలైనంత ఇలాగా మనం మ్యాష్ చేసుకోవాలి చేతితోనే. ఎందుకంటే కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కల్లాను ఉండాలి, కొంచెం గ్రేవీగాను ఉండాలి. ఇంకా మనం ఇందులో ఎటువంటిది ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇదిగోండి దాని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తోటి ఇలా వచ్చింది. అండ్ ఉప్పు, కారం అన్నీ కూడా సరిపోయినాయి. ఇన్ కేస్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో మీరు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొత్తిమీర యాడ్ చేయడం మర్చిపోయాను. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ పావు రెడీ చేసేసుకుంటున్నాను. మన కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి కావాలంటే మనం చపాతీతో కూడా తినొచ్చు, కానీ చపాతీతో కన్నా కూడా పావుతోనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడూ అకేషనల్గా ఒకసారి తింటాం కాబట్టి పర్వాలేదు. ఎందుకంటే ఈ హోల్ ప్రాసెస్ మొత్తంలో ఏదైనా అన్హెల్దీది ఉంది అని అంటే అది ఈ పావే. ఎందుకంటే ఇది మైదాతో చేస్తారు కాబట్టి అంత హెల్దీ కాదు, బట్ అప్పుడప్పుడే కాబట్టి చెల్లేగా అనమాట. సో పావుని ఇలాగా మధ్యలో కట్ చేసుకొని అక్కడంతా బటర్ అప్లై చేస్తున్నాను. దీనిలో ఏంటంటే మొత్తం మనం బటర్తోనే కాలుస్తాం అనమాట. బటర్ వల్లే ఆ టేస్ట్ బాగా వస్తుంది. బయట అయితే ఇంకా ఎక్కువ బటర్ వేసేస్తారు, వాళ్ళు బటర్ వేస్తున్నారు డాల్డా వేస్తున్నారో కూడా తెలియదు, ఎక్కువ వేసేస్తారు. మనం ఇంట్లో అయితే ఓకే బటరే రాసుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ అంత క్వాంటిటీ మాత్రమే మనం వాడుకోవచ్చు. సో అలా కొంచెం బటర్ అప్లై చేసుకుని ఒక ప్యాన్లో ఇంకొంచెం బటర్ యాడ్ చేసి దానిలో కొద్దిగా ఆరిగానో యాడ్ చేస్తున్నాను నేను. ఆరిగానో యాడ్ చేయడం వల్ల ఏంటంటే బటర్కి కొంచెం ఇంకా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది అనమాట. అది కేవలం ఆప్షనల్ మాత్రమే, మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ బటర్ తోటే మనము కాల్చుకోవచ్చు. పావుని కాలిస్తేనే బాగుంటుంది పచ్చి పావు కన్నా కూడా. సో అందుకని ఇక్కడ కొద్దిగా ఆరిగానో వేసేసి దాన్ని ఒక్కసారి ఇలాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసి దానిలో ఈ పావుని పెట్టి ఒకసారి ఇలా పెట్టి వెంటనే తిప్పి నెక్స్ట్ సైడ్ కూడా ఇలా కాల్చేసుకోవడమే అనమాట. సో అటు ఇటు మంచిగా కొంచెం రోస్ట్ అయ్యేలాగా కాల్చుకోవాలి. బయట అయితే బాగా ఎక్కువ వేసేస్తారంటే మనం పావుని ఇట్లా తీస్తేనే ఫుల్ ఇట్లా బటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, మరి నేను ఎక్కువ అంత బటర్ వేయలేదు, జస్ట్ ఒక్కొక్క టీ స్పూన్ అంతా కొంచెం ఇటు స్ప్రెడ్ చేసి అక్కడ కొంచెం అట్లా రాసా అంతే. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత డ్రైగా ఉందో పావు. జస్ట్ అది రోస్ట్ అయింది అని అనిపించేలాగా కొద్దిగా ఫ్లేవర్ పావు కూడా అంటేలాగా మాత్రమే వేస్తా అనమాట. సో ఇదిగోండి పావును కూడా అటు ఇటు ఇట్లా కాల్ చేసుకున్నాను. ఇంకా అన్ని పావ్స్ని ఇట్లాగా మనము కాల్ చేసుకొని మనం రెడీ చేసుకున్న కర్రీతో సర్వ్ చేసుకోవడమే. కావాలనుకుంటే కొంచెం లెమన్, కొంచెం పచ్చి ఆనియన్తో కూడా సర్వ్ చేయొచ్చు, బట్ మా ఇంట్లో ఇలాగే తినేస్తారనమాట. సో చూసారు కదా, చాలా చాలా సింపుల్, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొనుక్కోకుండా మనం హ్యాపీగా ఇంట్లోనే ఇలాగా రెడీ చేసేసుకోవచ్చు. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. That's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.